హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇంకా పోలేదులే అని రోషన్ కాల్ కట్ చేసి 2 నిమిషాలు ఆలోచించి హౌ కెన్ ఐ ఓ గాడ్ అని అటు ఇటు దీపు రూమ్ ముందు పచార్లు చేస్తూ ఫైనల్గా వెళ్ళాలి అని డిసైడ్ అయి వెళ్తాడు. విద్య రూమ్ డోర్ 1కి 4 సార్లు కొడతాడు. అబ్బబ్బా ఎవరు వస్తున్నా అని విద్య డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రోషన్ని చూసి సార్ మీరు అని అంటుంది. విద్య ఐ నీడ్ ఏ ఫేవర్ అని రోషన్ అంటాడు. చెప్పండి సార్, మేల్కొని ఉండమని మాత్రం చెప్పకండి, ఇంకేమైనా చెప్పండి చేస్తాను అని విద్య డౌట్గా చెప్తుంది. అదేం కాదు, నా రూమ్లో ఏసీ వర్క్ చేయట్లేదు, దీపు రూమ్లో పడుకుందామంటే డోర్ స్టక్ అయి రావడం లేదు, సో ఈ నైట్కి నో నహి అని విద్య అరుస్తుంది. ఏ మెంటల్ అరవకు అని రోషన్ అంటాడు. మరి పరాయి పురుషుడితో పెళ్లి కాని నేను అవ్వా ఇంకేమైనా ఉందా అని విద్య అంటుంది. రోషన్ తల కొట్టుకుంటూ ఏ తిక్కపిల్ల, నేను చెప్పేది పూర్తిగా వినవా, నువ్వు మోక్షాన్ని అడిగి అక్కడ అడ్జస్ట్ అయితే ఈ నైట్కి నేను ఇక్కడ పడుకుంటాను విత్ యువర్ పర్మిషన్ అని రిక్వెస్ట్గా అడుగుతాడు. విద్య నడుం మీద చేయి పెట్టుకొని కింద నుండి పైకి రోషన్ని చూస్తూ ఓకేలేండి, బట్ ఈ ఒక్కరోజు మాత్రమే అని అంటుంది. ష్యూర్ అని రోషన్ అంటాడు. విద్య లోపలికి వెళ్ళి అద్దం దగ్గర ఉన్న తన బ్యాండ్ తీసుకుని జుట్టుని టై చేసుకుంటూ గుడ్ నైట్ అని చెప్తుంది. గుడ్ నైట్ అని రోషన్ లోపలికి వెళ్తాడు. విద్య బయటికి వచ్చేస్తుంది. రోషన్ డోర్ లాక్ చేసుకొని పడుకుంటాడు. విద్య మోక్ష రూమ్కి వెళ్తుంది. దీపు తెలివిగా మోక్షకి ముందే కాల్ చేసి చెప్పడంతో మోక్ష విద్య ఎంతసేపు తలుపు కొట్టినా తీయదు. విద్య కాల్ ఈడ్చుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ కొడుతుంది. రోషన్ 1 నిమిషం తర్వాత డోర్ ఓపెన్ చేసి ఏంటి మళ్ళీ పడుకోనివ్వవా అని అడుగుతాడు. మంచిగా ఉన్న విద్యలో మృగం నిద్రలేచి రోషన్ని నెట్టుకొని లోపలికొచ్చి ఇదిగో సార్, ఆ మోక్ష పంది తలుపు తీయలేదు, సో నా రూమ్లో నా బెడ్ మీద పడుకోవాలని డిసైడ్ అయ్యాను అని విద్య బెడ్ మీద బోర్లా పడుకుంటుంది. ఛా, ఈ మెంటల్ కేస్తో అని తల పట్టుకొని మరి నేనెక్కడ పడుకోవాలి అని అడుగుతాడు. విద్య కళ్ళు మూసుకొని చెడికి వేసుకున్న బ్యాండ్ని తీసి సార్, ఇంత రూమ్లో మీకు ప్లేసే కనిపించలేదా, వెతకండి దొరుకుతుంది, గుడ్ నైట్ అని దుప్పటి ముసుగు వేసుకొని పడుకుంటుంది. రోషన్ నిట్టూర్పు విడిచి సోఫా వైపు చూసి వెళ్ళి పడుకొని ఓ గాడ్, కనీసం కాళ్ళు కూడా పట్టి చావడం లేదు అని అనుకుని ఎప్పటికో పడుకుంటాడు. విద్య మంచి నిద్రలో ఉండగా రోషన్కి సోఫాలో కంఫర్ట్ లేక లేచి కూర్చొని ఒళ్ళంతా నొప్పులు అని అనుకుని విద్య వైపు చూసి ఎంత హాయిగా పడుకుందో, సునామీ వచ్చినా కదిలేలా లేదు అని అనుకుని విద్య ఫన్నీ పనులు గుర్తు రాగానే నవ్వుకొని అటు ఇటు తిరుగుతూ టైం చూసేసరికి 3 దాటింది. నిద్ర ముంచుకొస్తుంది అని రోషన్ ఆలోచిస్తూ బెడ్ మీద విద్య మూలకి ఉండడంతో ఎలాగో బెడ్ అంతా ఖాళీగా ఉంది, నేను కూడా లాస్ట్కి అడ్జస్ట్ అయితే ఎర్లీ అవర్స్లో లేచి నా రూమ్కి వెళ్ళిపోతాను అని అనుకొని బెడ్ మీద పడుకొని విద్య వైపే చూస్తూ నిద్రలో ఉంది. హమ్మయ్య, ప్రాబ్లమ్ సాల్వ్ అని అనుకొని రోషన్ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి ఆకలికి నిద్ర లేచిన పల్లవి కళ్ళు తెరిచి చూస్తే జ్ఞాన్కి అటువైపు ప్రశాంతంగా నిద్రపోతున్న చైతూని చూసి జ్ఞాన్ మీద తన చెయ్యి వేసుకొని పడుకొని ఉంటే తన చేతి మీద చైతూ చెయ్యేసి పడుకొని ఉన్నాడు. పల్లవి 2 నిమిషాలు అలాగే చైతూని చూసి మెల్లగా తన చేతిని తీసి లేచి కూర్చొని పొట్ట తడుముకుంటుంది. ఎదురుగా ఫుడ్ ఉండడంతో చైతూ వైపు చూసి ఇవన్నీ ఊరికి పెట్టినట్లేవు, నా కోసమే అరేంజ్ చేసినట్టుంది అంటే చైతూ నా కోసం ఇదంతా అనుకోగానే తన పెదవుల మీద నవ్వొచ్చి లేచి వెళ్ళి బెడ్ లైట్ వెలుగులో ఫుడ్ని గుటకాయ స్వాహా చేసి అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అని పడుకొని నిద్ర పట్టక ఆలోచిస్తూ చైతూ కార్తిక్ ముందు చేసిన పనికి ఏం అర్థం కాక అదే విషయాన్ని భూతద్దంలో చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అసలు నిద్రన్నదే పోకుండా తెల్లవార్లు ఆలోచిస్తూ చైతూ ఎందుకు ముద్దు పెట్టాడో తనకి నచ్చినట్టుగా ఒక విషయాన్ని రూఢీ చేసుకొని ఎస్ అందుకే అలా బిహేవ్ చేశారు అని నవ్వుకొని పొద్దున్నే విద్యకి చెప్పాలి అని అనుకొని చైతూ వైపు తిరిగి తల కింద చేయి పెట్టుకొని చూస్తూ నిద్రపోతుంది. చైతూ నిద్ర లేచి టైం చూసి పల్లవి పల్లవి అని తన చేతి మీద తడతాడు. ఏంటి చైతూ అని పల్లవి లేట్గా పడుకోవడంతో చిన్నగా అడుగుతుంది. షూటింగ్ టైం అయింది, చెప్పాను కదా హాస్పిటల్లో షూట్ అని, 2 అవర్స్లో అయిపోతుంది, త్వరగా వచ్చేసి అప్పుడు పడుకుందు కానీ అని చైతూ గుసగుసగా చెప్తాడు. ప్లీజ్ చైతూ ఇంకో 10 మినిట్స్ అని పక్కకి తిరిగి పడుకుంటుంది. పల్లవి ప్లీజ్ అని చైతూ అంటాడు. పల్లవి బలవంతంగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని టైం ఎంత అని అడుగుతుంది. ఇట్స్ ఆల్రెడీ 6 అని చైతూ చెప్తాడు. అంతేనా అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యారు.
చైతు జ్ఞాన్ అని అంటుంది. నేను ఎత్తుకుంటాను, రియా దగ్గర వదిలేసి వెళ్దాం అని నిద్రపోతున్న జ్ఞాన్ని చైతు ఎత్తుకొని బయటికి వెళ్తాడు. వెనకే పల్లవి కూడా వెళ్తుంది. కారులో రియా దగ్గరికి వెళ్తూ ఉండగా జ్ఞాన్కి మెలకు వచ్చి లేచి చైతు దగ్గర నుండి పల్లవి మీదికి దూకుతూ అమ్మా ఎత్తుకో అని నిద్ర కళ్ళతో అడుగుతాడు. పల్లవి నవ్వుతూ జ్ఞాన్ని తీసుకొని తన గుండెకి హత్తుకొని జో కొడుతుంది. ఎక్కడికి అమ్మా అని జ్ఞాన్ కళ్ళు తెరిచి అడుగుతాడు. రియా ఆంటీ దగ్గరికి నాన్న, నేను త్వరగా వచ్చేస్తాను ఈరోజు అని పల్లవి చెప్తుంది. అలాగే అని జ్ఞాన్ అంటాడు. రియా ఇల్లు రాగానే జ్ఞాన్ రా అని చైతు పిలుస్తాడు. జ్ఞాన్ పల్లవిని అలానే పట్టుకొని లవ్ యూ అమ్మా బాయ్ అని చెప్తాడు. చైతు ఇద్దరిని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. పల్లవికి జ్ఞాన్ చెప్పిన మాటకి మనసెందుకో ఒకలాంటి సంతోషానికి గురైంది. గట్టిగా హత్తుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి లవ్ యూ టూ నాన్న అని చెప్పి టేక్ కేర్, త్వరగా వచ్చేస్తాను, మనం బయటికి వెళ్దాం అని పల్లవి చెప్తుంది. జ్ఞాన్ తల ఊపి చైతు దగ్గరికి వెళ్తాడు. చైతు జ్ఞాన్ని రియాకి అప్పగించి జాగ్రత్తలు చెప్పి తిరిగి కారులో షూటింగ్కి ఏరియాకి స్టార్ట్ అవుతారు. రోషన్కి మధ్యరాత్రిలో నిద్ర లేకపోవడంతో పొద్దున ఎప్పటిలా మెలకువ రాలేదు. విద్య మంచిగా రాత్రంతా నిద్రపోవడంతో తెల్లవారిన తరువాత మెలకువ వస్తుంది. కళ్ళు తెరవకుండానే తన కాలు చెయ్యి వేసిన చోట నిమురుతూ ఎంత హాయిగా ఉందో బెడ్, మంచిగా నిద్ర పట్టింది అని అనుకుని రోషన్ మీదకి వెళ్ళిపోతుంది. రోషన్కి అసలు చీమ కుట్టినట్లు కూడా లేదు. విద్య తడుముతూ ఉండగా చెయ్యి రోషన్ మీసాల మీదకి వెళ్ళింది. ఏంటిది అని మీసాలు పట్టుకుని లాగేసరికి రోషన్కి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి ఔచ్ అని అంటాడు. విద్య రోషన్ గొంతు అంతా దగ్గరగా వినగానే బుర్ర బద్దలైనట్టయింది. ఒళ్ళంతా ఒకలా అయిపోయింది. కళ్ళు తెరిచి తల ఎత్తి ఇంచ్ గ్యాప్లో ఉన్న రోషన్ని చూసి కెవ్వున అరిచింది. రోషన్కి కూడా నిద్ర మత్తు వదిలి తన హార్ట్ మీద హాలోవెన్ దయ్యంలా కనిపించిన విద్యని చూసి విద్య అరుపులో శృతి కలుపుతూ ఆ అని అరిచాడు. ఇద్దరూ అరుస్తున్నారు కానీ లేవడం లేదు. రోషన్ ఒక నిమిషం పాటు అరిచి పరిస్థితి అర్థం చేసుకొని ఏయ్ ఏయ్ లే ముందు అని అరుస్తాడు. ఎలారా లేచేది సచ్చినోడా, నా రూమ్లో చోటిస్తే నా బెడ్ మీదకి వచ్చి నా మీద పడుకుంటావా అని విద్య కయ్యమని అరుస్తుంది. రోషన్ గుర్రుగా చూస్తూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా మీద పడుకుంది నువ్వు, లేస్తే నేను కూడా లేస్తాను అని అంటాడు. విద్య చప్పును లేచి బా బా అని ఏడుస్తుంది. ఏయ్ మెంటల్, ఆపు ఆపు అని రోషన్ లేచి కూర్చుంటాడు. ఎలా ఆపండ్రా, నువ్వు నన్నేం చేసావో ఏంటో అని విద్య ముక్కు చీదుతుంది. రోషన్ లేచి టీషర్ట్ సరిగ్గా లాక్కుంటూ నీకంత సీన్ లేదు, ఒకవేళ ఏదైనా జరిగినా రిటర్న్ నువ్వు కూడా అదే చేసే చెల్లుకు చెల్లు అని డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తాడు. ఓకే అని ఏంటి అని కళ్ళు ఇంత చేసుకొని చెడని ముడి వేసుకుంటూ రోషన్ వెనుక వెళ్తూ ఓయ్ ఆగు, ఎంత మాట అన్నావు, ఈరోజు నీకు మూడింది నా చేతిలో అని విద్య రోషన్తో నడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఏంటి వాగుతుంటే పట్టించుకో, ఆగు ఆగు నీ పని చెప్తా అని అరుస్తూ డోర్ కాల్తో తంతుంది. రోషన్ విద్య వైపు తిరిగి ఏంటి ఏం చేస్తావు అని అడుగుతాడు. ఏమైనా చేస్తాను, ఈ బిల్డింగ్ మీద నుండి తోసేయగలను, లేదా నిద్రపోయేటప్పుడు దిండు పెట్టి ప్రాణం తీసేయగలను, ఇంకా చాలానే ఐడియాలున్నాయి అని విద్య ముక్కు ఎగబిలుస్తుంది. రోషన్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అబచ్చా నువ్వు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా అని అంటాడు. విద్య డౌట్గా చూస్తూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెనక ఉన్న గోడని ఆనుకుని మరేం చేస్తావు అని తడబడుతూ అంటుంది. రోషన్ తన రెండు చేతులు విద్యకి అటు ఇటు పెట్టి బ్లాక్ చేసి కాస్త వంగి విద్య మొహంలో మొహం పెట్టి ఏం చేస్తానా, ఏమైనా చేయగలను, చేయమంటావా, అసలే ఇందక్కటి నుండి ఏం చేస్తావని తెగ ముచ్చటపడి అడుగుతున్నావు అని కళ్ళు ఎగరేస్తాడు. నా రూమ్లోకి వచ్చి నా మీదే రుబాబు చేస్తావా, ఎంత ధైర్యం అని ధైర్యాన్ని లోపల దాచేసి ధైర్యం నటిస్తూ అడుగుతుంది. రోషన్ మొహం పక్కకు పెట్టి చిక్కగా నవ్వుతూ విద్య వైపు చూసి ఎవరి రూమ్లోకి వచ్చారు అని అంటాడు. విద్య కళ్ళని మాత్రమే తిప్పుతూ రూమంతా పరికించి చూసి ఇదే నా రూమ్ కాదా అని అడుగుతుంది. నీ నోరుని రుబ్బడం మొదలు పెడితే నువ్వెక్కడ ఉంది నీకు కూడా తెలియడం లేదు అని రోషన్ అంటాడు. తప్పుకోండి వెళ్ళాలి అని విద్య అంటుంది. ఇందాక సచ్చినోడా అన్నావు, రే అన్నావు, ఓయ్ అన్నావు, ఇంకా చాలా అన్నావు, అసలు ఏకంగా ప్రాణం తీసేస్తానన్నావు, ఏం చేయాలి నిన్ను అని రోషన్ అడుగుతాడు. అంటే అప్పుడు నాకు చాలా కొవ్వు పట్టింది, ఇప్పుడు మంచిదాన్ని,
వదిలేయొచ్చు కదా అని విద్య అమాయకంగా అంటుంది. ఎంత క్యూటీ పైలా అడుగుతున్నా. వెల్ డన్, యాక్టింగ్లో నీ తర్వాత ఎవరైనా అని రోషన్ అంటాడు. విద్య సైలెంట్గా చూస్తూ, మరి మీరు నా బెడ్రూమ్లో ఉండడం తప్పు కాదా అని అడుగుతుంది. రోషన్ విద్య కళ్ళల్లోకి తన మూతి తిప్పేటప్పుడు తన పెదవుల వైపు చూస్తూ, తప్పేంటి, ఆ సోఫాలో నా కాళ్ళు కూడా సరిపోలేదు, అందుకే బెడ్కి ఒక మూల వచ్చి పడుకున్నా, నువ్వు నా మీదికి వస్తావని కలగన్నానా ఏంటి అని అడుగుతాడు. ఓకే ఓకే, ఇద్దరిది తప్పుంది, అన్నింటికి చెల్లుకు చెల్లు అని విద్య మూతి తిప్పుతుంది. సరే అయితే సైలెంట్గా నోట్లో నుండి ఒక్క మాట కూడా రాకుండా వెళ్ళిపో అని రోషన్ దూరం జరుగుతాడు. విద్య రోషన్ నుండి సైడ్కి జరిగి చకచక 2 అడుగులు వేస్తుంది. హలో, ఆగు అని రోషన్ అంటాడు. విద్య ఆగి కళ్ళతోనే ఏంటి అని అడుగుతుంది. రోషన్ విద్య దగ్గరికి వెళ్ళి తన చేతిని విద్య వైపు పోనిచ్చేసరికి టెన్షన్తో కళ్ళు మూసేసింది. రోషన్ నవ్వుకొని విద్య హెయిర్ బన్ని వదులుతాడు. విద్య కళ్ళు తెరిచి రోషన్ వైపు అర్థం కాని వింత చూపులతో చూస్తుంది. నీకు లూజ్ హెయిర్ బాగుంది, ట్రై చేయి, జస్ట్ ఊరికే చెప్పాలి అనిపించి చెప్పాను అని రోషన్ అంటాడు. విద్య తల అటు ఇటు అడ్డదిడ్డంగా తిప్పుతూ నవ్వలేక నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోషన్ విద్య ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ క్రేజీ గర్ల్ అని అనుకుంటాడు. చైతు పల్లవి షూట్ నుండి కారులో బయలుదేరి ఒకరినొకరు చూసుకోకుండా కాస్త ఇబ్బందిగా కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉన్నారు. పల్లవి షూట్ లొకేషన్లో జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ మళ్ళీ మొదటి నుండి థింక్ చేయడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.